ఇడ్లీలు స్మూత్ గా స్పాంజీగా రావాలి అంటే ఇడ్లీ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకున్నాము. ముందుగా ఒక కప్పు మినపప్పు, 2 కప్పులు ఇడ్లీ నూక, 2 టీ స్పూన్ల మెంతులు తీసుకోండి. ఇడ్లీ నూక చాలా సన్నటిది అయితే బాగుంటుంది. అలానే ఒక గిన్నెలోని మినపప్పు, మెంతులు నానబెట్టుకోండి. పక్కన మరొక గిన్నెలో నూకని నానబెట్టుకోండి. ఈ 6 hours నానితే సరిపోతుంది, ఎక్కువ నానక్కర్లొద్దు. పప్పు ఇలా నానాక మనం 2-3 సార్లు వాష్ చేసుకొని పప్పుని ఇలా వేసుకొని మిక్సీ జార్లోని కూలింగ్ వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం కూలింగ్ వాటర్ వేసుకొని ఇలా పలుచగా కాకుండా మరి గట్టిగా కాకుండా బ్యాటర్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నూక ఇలా నానాక నూకని బాగా వాటర్ లేకుండా పిండుకొని పప్పు మినపప్పులో వేసుకున్నాము. మనం రుబ్బుకున్న పప్పులోని మొత్తమంతా ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. పప్పు నూక బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటే మనకి పప్పు ఎక్కువ పులవకుండా ఉంటుంది. దీన్ని 8 to 10 hours నాననిద్దాము, ఓవర్ నైట్ నాననిద్దాము. చూసారా పప్పు మనకి కొంచెం ఉబ్బింది. ఇలా పప్పు ఇలా ఉంటే రుబ్బు మనకి ఇడ్లీలు స్మూత్ గా వస్తాయి, సాఫ్ట్ గా. మనకి ఎంత కావాలో అంత ఇలా వేసుకొని మనకి ఎంత కావాలో అంత వేసుకున్నాక ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. అలానే వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మరి అంత పలచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పెట్టుకోండి. తర్వాత ఇడ్లీ వేసుకునే గిన్నెని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఇలా ఇడ్లీ పాత్రకి ఆయిల్ ఉంటే ఆయిల్, నెయ్యి ఉంటే నెయ్యి రాసుకోండి. ఇడ్లీలు రేకికి అంటుకోకుండా విడివిడిగా వస్తాయి. ఇలా మొత్తం అన్నిటికి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ వేసాక ఇడ్లీ పిండి మరి పైకి కాకుండా కొంచెం తక్కువ వేసుకోండి. ఇడ్లీలు మళ్ళీ పొంగుతాయి కాబట్టి తక్కువ వేసుకోండి. మొత్తం అన్ని ఇలా వేసుకున్నాక స్టాండ్ లోపల పెట్టేసి మూత పెట్టి హై ఫ్లేమ్ లో 5 to 10 minutes ఉడకనిద్దాం. చూసారు ఎంత స్మూత్ గా ఫ్లఫీగా వచ్చాయో. దీన్ని మనం చట్నీతో కానీ కారప్పొడితో కానీ సాంబార్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా స్మూత్ గా వైట్ గా చాలా టేస్ట్ గా కూడా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలానే మిగిలిన పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 3-4 days పాటు యూస్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.